విమర్శలు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాయని, తల్లుల్ని, తండ్రుల్ని, సతీమణుల్ని, వ్యక్తిత్వ హననాలు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాయి? అందరికీ నమస్కారం మూర్తి గారు. నమస్కారం. అంటే విమర్శించే వారి బట్టి మనం విమర్శల తాలూకా సరళిని తీసుకుంటే బాగుంటది. ఇప్పుడు ఇదే మాటలు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్లయితే ఒకలా తీసుకోవాలి. ఈయన మాట్లాడేటప్పుడు అంతకంటే ఎక్కువ క్వాలిటీతో మాట్లాడతాడని మనం ఆశించకూడదేమో. ఇప్పుడు ఇంకా ఇప్పుడు అన్ని పెద్దలు మాట్లాడారు, కానీ ఒక్క విషయం చెప్పాలనేసి అంటే, ముక్కలైనటువంటి తండ్రి శవం దగ్గర ఆయన ఏ వదనంతో ఉన్నాడా అనేది విజువల్స్ చెప్తుంటే, ఆయన ఆడినటువంటి సీఎం సీట్ కోసం అని ఆడినటువంటి బేరసారాలే ఆయన తాలూకా వ్యక్తిత్వానికి సజీవ సాక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. అది ఇవాళ కాదు, అదే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు మరణానంతరం జరిగినటువంటి సంఘటన, ఆ రోజు చర్చకు వచ్చినటువంటి అంశాలు, సీఎం సీట్ కోసమని ఈయనకున్నటువంటి తాపత్రయం, కనీసం తండ్రి తాలూకా అంత్యక్రియల మీద లేనటువంటి ఆలోచన, ఇది చాలు కదా ఈ వ్యక్తిత్వాన్ని మనం వర్ణించడానికి. అంటే అదే సందర్భంలో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈయన పల్లెటూరు పులివెందుల పుట్టాడా లేకపోతే లేదా ఇవన్నీ ఒక అంశం. దీనికి పల్లె జీవితమే కాదు, అసలు మానవుని అంటే మన సమకాలీన పరిస్థితుల్లో మానవ జీవితాలు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి కనీస జ్ఞానం కూడా లేదనేది ఇవాళ ఈ మాటలతో వ్యక్తపడదు. ఈ తల్లిదండ్రులు కాదు, మా తల్లిదండ్రులు కాదు, లేకపోయినట్టయితే పెద్దలు సుధాకర్ రెడ్డి గారి తల్లిదండ్రులైనా, శాంతి ప్రసాద్ గారి తల్లిదండ్రులైనా అంతా ఇంచుమించు ఒకటే తరం. మీకు మా పెద్దలు శాంతి ప్రసాద్ గారు నన్ను ఏదో కుర్రాడు అనుకుంటున్నాడుగా, నేను కూడా 60 సంవత్సరంలో అడుగెట్టేశాను. కనిపించడం వల్ల కనబడుతున్నా. మూర్తి గారితో నన్ను కలపకండి. అయితే మూర్తి గారు, తల్లిదండ్రులు వాళ్ళకి అందులోకి వ్యవసాయ ఆధారంగా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తండ్రి సరే ఆయన బతుకుండేటప్పుడు మనం విమర్శించాం, చనిపోయిన తర్వాత అది సరైన పద్ధతి కాదు, కానీ లేకపోతే వాళ్ళ తాతగారి గురించి చెప్పారు పెద్దలు సుధాకర్ రెడ్డి గారు, వాళ్ళందరికీ దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తులు. మేమైతే ఏదో ఈ శ్రీకాకుళంలో ఉంటాం, వినడం వరకే కానీ మాకు కనే దురదృష్టం ఉండదు కాదు, అదృష్టమైన అనుజానికి నాకేమీ లేదు. అయితే ఇప్పుడు పల్లెల్లో వాళ్ళ జీవితాలు, పల్లెలతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాలు అవన్నీ ఆ వంచన. ఉదాహరణకి మా నాన్నగారు నా దగ్గరికి శ్రీకాకుళం వస్తే ఒక రోజు కంటే రెండో రోజు ఉండాలంటే ఆయనకి ఉండలేకపోయేవారు. నేను అది కూడా చెప్తాను ప్రత్యక్షంగా. వాళ్ళకి ఉదాహరణ కాలకృత్యాల కోసమని ఆ చెరువులు, ఆ కాలువల మీద అక్కడికి వెళ్ళి తీర్చుకునే సదుపాయం మనం కల్పించినటువంటి ఈ లాబొరేటరీలో లేదు. లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఋషికొండ మీద కట్టినటువంటి 45 లక్షల రూపాయల లాబొరేటరీకి చూపించినా వాళ్ళకి అది తృప్తి ఉండదు మూర్తి గారు. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం వాళ్ళ సరళే అది. ఆయన కేవలం ఆ ఒక్క కారణం వల్ల నా దగ్గర ఉండేవారు కాదు. మీకు కావాలంటే నా దగ్గరికి రండి అని చెప్పేవారు. అది పండగలే గాని పబ్బాలే గాని. అంటే ఆ జీవన విధానం అలాంటిది. వారి మరణానంతరం నా తల్లి వాళ్ళ మా దగ్గరికి ఎప్పుడైనా వస్తే 4 రోజులు ఉండడానికి పెద్ద ఘనం, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతానండి ఊర్లోకి. ఇది ఒక ఇంట్లో జరిగేటువంటి తంతు కాదు, ఒక ఇంటి భాగవతం కాదు. ఇది సాధారణంగా ఆ తరంకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఆ విధంగానే ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలా, వ్యవసాయం గురించి కూడా పెద్దలు సుధాకర్ రెడ్డి గారు చెప్పారు. నిజం, 100 ఎకరాలు ఉన్నంత మాత్రాన సంపద సృష్టి రాదు. 10-15 ఎకరాలు ఉన్న కూడా ఎక్కువ సంపద సృష్టించుకున్నటువంటి రైతులు ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకనేసి అంటే ఒక పంట మీద ఆధారపడినటువంటి రైతు కంటే పాడి మీద, ఇతరత్ర ఆదాయాల మీద ఆధారపడినటువంటి రైతు ఖచ్చితంగా గెయిన్ అవుతాడు. దానికి నా తండ్రి కూడా ఉదాహరణే. ఎందుకంటే నా పెదనాన్నలు, నా చిన్నాన్నలు ఎవరు కూడా ఈ స్థాయిలోకి రాలేకపోయారు. అలాగే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి తండ్రి కూడా అనేది ఏదైతే సుధాకర్ రెడ్డి గారు చెప్పారో అది అక్షర సత్యం. రైతులు 10 ఎకరాలు ఉన్న ప్రతి రైతు ఒకేలాగా ఉన్నాడా ఇవాళ? కానీ లేడు కదా. మా గోదావరి జిల్లాలో, మా కోనసీమలో అయితే కొబ్బరి చెట్టు ఉంటే కొడుకుతో సమానం అంటారు. ఏంటి సార్? కొబ్బరి చెట్లు ఉంటే కొడుకుతో సమానం అంటారు కోనసీమలో. అదే అంటున్నాను నేను.
అంటే ఇప్పుడు పంటలు ఎంచుకోవడంలో కూడా ఉంటుంది సార్. ఉదాహరణకి వరి పంట ఉందనుకోండి, నిజంగా సోంపేరి రైతు పండించేది వరి పంట. కానీ అంతకంటే ఈ మెట్ట పంటలు కానీ లేదా వాణిజ్య పంటలు కానీ, ఒక మిరప కానీ ఒక చెరకు కానీ ఇలాంటి పండించే రైతులు సుభిక్షంగా ఉంటారు. కాబట్టి దానివల్ల సంపద సృష్టించబడింది వాళ్ళకి. దాన్నేమో చంద్రబాబు నాయుడు గారు సంపాదించి అక్కడ పెట్టారని చెప్పే అజ్ఞానం ఏదైతే ఉందో. ఇంకొక విషయం మూర్తి గారు సార్ ఈ సందర్భంగా చెప్తాను. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మాదిరి రచ్చకెక్కి రోడ్డెక్కి వాళ్ళకి జరిగినటువంటి అవమానమో లేకపోతే వాళ్ళకి జరిగినటువంటి అన్యాయమో వాళ్ళకి జరిగినటువంటి ఆస్తులు పంపగురుండు ఒక్కరైనా ఇటువైపు గాని అటువైపు గాని, నందమూరి కుటుంబం గాని నారా కుటుంబంలో గాని ఎవరైనా ఒక్కరైనా మాట్లాడి ఉంటే గనక ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి కొంత సార్థకత ఉండేదేమో గాని, లేనప్పుడు దీని మీద చర్చే అనవసరం మూర్తి గారు. దానికి మనం క్రెడిబిలిటీ ఎక్కువ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాదు ఎందుకంటే తిరుపతి